నా పేరు శారద. నేను ఒక అసోసియేట్ ప్రొఫెసర్ని, ఇంగ్లీష్ కాంపిటేటివ్ తీసుకుంటూ ఉంటాను. కాబట్టి నాది ఒక 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నాకు ఎప్పుడు కూడా సంఘం అనేది తెలీదు. ఓన్లీ ఐ నో హౌ టు టీచ్ ద స్టూడెంట్స్ అండ్ మేక్ దెమ్ into a diamonds and platinums. That is my goal. His goal is only to mold the students to serve to the nations. So if the criteria and role model is only to serve the nations, though is in teachings or in the field of nation. ఒక వ్యక్తిని ఎట్లా నిర్మాణం చేయాలనేది వారికి తెలుసు, ఒక వ్యక్తిని ఎట్లా మార్చాలి అనేది నాకు తెలుసు. సో ఇద్దరం అలా కలవడం అనేది జరగడం అనేది భగవంతుని కృప. మన చీఫ్ గెస్ట్ ప్రారంభిస్తున్నారు కోట కోయడానికి. సత్యంజీ విభాగ్. నాగన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా మహోత్సవాలకు నాగన్న జన్మదిన సందర్భంగా ఇక్కడ నిర్వహించుకుంటున్న కబడ్డీ పోటీలు, వ్యాసరచన పోటీలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. We are putting the toss. First and second. The captains of the two teams. Is the first player. Won by Jalalpur is the toss winner. యువ డిఫెన్స్ అకాడమీ నుంచి భార్గవి మేడం మరియు ఈశ్వర్ సార్ వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. వారిద్దరు కూడా పీఈటీగా వ్యవహరిస్తున్నారు. జలాల్పూర్ పాయింట్. తప్పకుండా పాయింట్ కావాలి మాతృ స్కూల్కి. రైడర్ అవుట్. రైట్ జలాల్పూర్. వన్ పాయింట్ జలాల్పూర్ లీడ్లో ఉంది. 28 పాయింట్లతో లీడ్. నిమిషానికి చేరుకుంది మ్యాచ్. నెక్స్ట్ టీం తిమ్మాపూర్ వర్సెస్ నలంద స్కూల్. వీళ్ళ ప్లేయర్స్ సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ మ్యాచ్ నలంద స్కూల్ తిమ్మాపూర్. points Matrushi School. Rider out.
ఈచ్ వన్ పాయింట్. కూత గట్టిగా అనాలి. రన్నింగ్ చేస్తున్నప్పుడు మన యొక్క కళ్ళతో 7 ఆపోజిట్లో ఉన్న వాళ్ళని మన ప్రాంతంలో మన యొక్క రెవెన్యూలో కూడా చాలా బాగా కబడ్డీ ఆడుతున్నారు ఇప్పుడు. జలాల్పూర్ వర్సెస్ అరుంధతి స్కూల్ థర్డ్ మ్యాచ్. ఈ మ్యాచెస్ని ఎంపైర్గా నిర్వహిస్తున్న వారు ఈశ్వర్ గారు, విజయ్ గారు, భార్గవ్ గారు. మొదటి రైడ్ అరుంధతి స్కూల్ వారు ప్రారంభించారు. బోనస్ పాయింట్ అరుంధతి స్కూల్. నాగన్న ఫౌండేషన్ ప్రారంభమై రైడర్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా చిన్నపిల్లలకు భువనగిరి రైడర్ సేఫ్ 1 పాయింట్. వ్యాచరచన పోటీలకు వచ్చిన విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. లాస్ట్ చేస్తున్నారు. కూత గట్టిగా రావాలి ప్రతి ఒక్కరు. కబడ్డీ అంటేనే కూత కబడ్డీ. దుక్కి కొట్టే ప్రయత్నం చేశారు కానీ చంపేశారు. జలాల్పూర్ 1 పాయింట్. రైడర్ అవుట్. ఫైనల్ మ్యాచ్ నలంద స్కూల్ వర్సెస్ జలాల్పూర్ స్కూల్. కంటిన్యూ విజయాలతో జలాల్పూర్ స్కూల్ ఒక రేస్లో వెళ్తుంది. నలంద స్కూల్ కూడా ఫైనల్స్ చేరుకుందంటే ఆషామాషి కాదు. రైడర్ స్పీడ్ ఉండాలి. అరుంధతి నలంద స్కూల్ స్పీడ్. రైడర్ అంటే స్పీడ్ ఉండాలి. లెన్స్ మొత్తం క్రాస్ అయితేనే అవుట్ అయినట్టు ఉంటుంది. ప్రతి 2 ఎంటీ రైడ్ల తర్వాత వచ్చే డ్యూయల్ డైరెక్ట్. నలుగురు ఉన్నారు కాబట్టి బోనస్ కూడా అవకాశం లేదు. ఖచ్చితంగా పాయింట్స్ తీసుకోవాలి. డ్యూయల్ డైరెక్ట్ కానప్పటికీ కూడా రిస్క్ చేయాల్సిన అవసరం ఉంది. రైడర్ సేఫ్ 1 పాయింట్ నలంద స్కూల్. డ్యూయల్ డైరెక్ట్ జలాల్పూర్. డ్యూయల్ డైరెక్ట్ తప్పకుండా పాయింట్ తీసుకోవాలి. బోనస్ అవకాశం కూడా ఉంది. బోనస్ ప్రయత్నించాలి. రైడర్ అవుట్. బోనస్ ప్లస్ 1 పాయింట్. అబ్బా రైడర్ కు బోనస్ కూడా సాధించడం జరిగింది. బోనస్ పాయింట్ ఇచ్చాయి.
Good school. Nalanda School 1 point. Fast play. కొంచెం క్రాస్ చేసినట్టున్నారు. జలాల్పూర్ రైడ్ స్టార్ట్ చేస్తుంది. ఇలాంటి రిస్క్ తీసుకున్న కనిపించలేదు. జలాల్పూర్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిఫెన్స్లో చూసుకున్నాం అనుకుంటున్నారేమో. అదే పెద్ద మిస్టేక్గా మారబోతుంది. 2 points. 4 points. ఈ 2 పాయింట్లు మ్యాచ్ బ్రేకర్ మొత్తం మార్చిస్తున్నట్టు రిస్క్ తీసుకోవాల్సిందిగా రైడ్ చేస్తున్నారు. కానీ అట్లయినా మళ్ళీ డిఫెన్స్లో తీసుకోమని డిఫెన్స్ స్ట్రైక్స్ ఇవ్వడం లేదు. రైడర్స్ కూడా బోనస్ ప్రయత్నం చేస్తున్నారు. రైడర్ అవుట్గా పంపించారు. బోనస్ పాయింట్ జలాల్పూర్. నలందా స్కూల్ లీడ్లో. నలందా స్కూల్ ఇంకా 1 minute మాత్రమే సమయం ఉంది. రిస్క్ తీసుకోవాలి జలాల్పూర్. రిస్క్ లేకుండా నడుస్తుంది నలందా స్కూల్ మ్యాచ్. నాగన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా మహోత్సవాల సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నలందా స్కూల్ జలాల్పూర్ 18 పాయింట్లతో ఉంది. నలందా స్కూల్ 25 పాయింట్లతో విజయం సాధించింది. జై హో భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. విజయం సాధించిన సంతోషంలో నలందా స్కూల్ దేవుడు నినాదాలు, అద్భుతంగా సెలబ్రేషన్స్. నలందా స్కూల్ ఫైనల్ వరకు 26 పాయింట్లతో నలందా స్కూల్ జలాల్పూర్ 18 పాయింట్లతో నలందా స్కూల్ జలాల్పూర్ పైన ఆదిత్య ఫైనల్లో నలందా స్కూల్. చిన్నప్పటి నుంచి వీళ్ళు సగం దూరం నడుచుకుంటూ వచ్చారండి ఈ కబడ్డీ ఆడడానికి. వాళ్ళందరికీ గట్టిగా ఒకసారి మనం కరకతో వాళ్లకు శుభాకాంక్షలు చెప్తాము. అలాగే మేడం గారు పిటి ఉపేంద్ర గారు, వారు కూడా చాలా ఉత్సాహంతో వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళ ప్రధాన పిల్లతో ఒప్పించి మరీ తీసుకొచ్చారు. వీరికి నాగన్న ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదములు. వాళ్ళకి సమయం లేని కారణంగా వాళ్ళకు ప్రశంసా పత్రం ఇచ్చి పంపడం జరుగుతుంది. పెద్దలు అన్యదా భావించద్దు. నాగన్న ఫౌండేషన్ మరియు క్రీడా భారతి, గ్రామ భారతి సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదములు. అలాగే వేదిక మీదకి అతిథులను రావాల్సిందిగా కోరుచున్నాము. నాగన్న ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ గుళ్ళ శారదా నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసినటువంటి విశిష్ట అతిథి శ్రీ 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 స్వామి శ్రీ రామానంద ప్రభుజీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వారిది సాయిదత్త పీఠం సాయిధానం సేవాశ్రమం. ఆ పాఠశాల విద్యార్థులు కూడా వ్యాసరచన పోటీల్లో 18 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అలాగే ఎక్స్ ఎంపీపీ శ్రీ చిమ్ముల సుధిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. తాజా మాజీ సర్పంచ్ పారవరం శ్రీ చిమ్ముల రవీంద్రరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. కమటం రమేష్ గారు, వీరు ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఆలేరు. వీరు నాగన్న ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు. వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే క్రీడా భారతి ప్రాంత సహకార్యదర్శి శ్రీ బేటి కన్నయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ కటకం లక్ష్మణ్ గారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరు ఆర్ఎస్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా సహకార్యవాహ. వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే నిమ్మ రాంరెడ్డి గారు ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ కార్యకర్త. వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. చింతల శ్రీనివాస్ గారు, వీరు ప్రైవేట్ ఉపాధ్యాయులు.
వీరు నాగన్న ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు. వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఎక్స్ ఎంపీటీసీ శ్రీ మచ్చ రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అరుంధతి విద్యార్థులు వాళ్ళకి సమయమైంది, త్వరగా వెళ్తామంటే ఇప్పటిదాకా స్వామీజీ వస్తుందని ఆపాము. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. స్వామీజీ వారి చేతుల మీదుగా వారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రశంసా పత్రం గ్రామ భారతి మరియు క్రీడా భారతి ఆధ్వర్యంలో శ్రీ నాగన్న ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క విద్యార్థులకు బహుమతి ప్రదానం ఇవ్వడం జరుగుతుంది. స్వామీజీ గారి చేతుల మీదుగా విద్యార్థులకు ప్రశంసా పత్రం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. కబడ్డీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఈ దినేష్ అనే విద్యార్థికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అందరం ఒకసారి కరకరతో వారిని అభినందించవలసిందిగా కోరుచున్నాము. పూజ్యులు గురూజీ గారు, అదేవిధంగా నాగన్న ఫౌండేషన్ అధ్యక్షురాలు అక్కగారు శారదక్క గారు, నాగన్న గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఏదైనా మన గ్రామంలో నాగన్న పుట్టడం మన అదృష్టం. ఆయన ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా రాత్రి 11 అయినా సరే జెండాలు తీసుకురావాలి, రాత్రి పిల్లలతో కట్టియాలి. శ్రీకృష్ణాష్టమి వచ్చినా సరే మన మల్లన్న జాతరకు బాగా అందరినీ మేల్కొల్పేవారు. అక్కగారు నాగన్న చనిపోయినా కానీ నాగన్న గారి స్మృతులు ఆయన చేయాలనుకున్న పనులు మిగిలిపోయినవి కాబట్టి ఆయన పూర్తి చేయలేకపోయారు. కాబట్టి మనందరము ఆయన ఫౌండేషన్ ద్వారా ఆయన ఆశయాలను సాధించాలని అక్కగారు ఈ ఫౌండేషన్ అందరి సహాయ సహకారాలతోటి స్థాపించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. పుట్టిందంటే ఏదో ఒకటి సాధించాలనేది ఆయన తపన ఉండేది. ఆయన మన గ్రామం నుండి మన మండలము భువనగిరి జిల్లా, అదేవిధంగా అఖిల భారత స్థాయికి ఆయన ఎదగడము మన గ్రామం చేసుకున్న పుణ్యమని అనుకుంటా. ఆయనకు కబడ్డీ ఆట అంటే చాలా ఇష్టం ఉండేది. అందుకోసమే కబడ్డీ పోటీలు పెట్టాలి అని చెప్పి మన కార్యకర్తలందరూ ఆలోచించి కబడ్డీ పోటీలే పెట్టడం జరిగింది. కబడ్డీ పోటీలు పెట్టడం వల్ల విద్యార్థులు ఈరోజు చాలా ఎంటర్టైన్మెంట్ అయినారు. ఎందుకంటే రోజు విద్య అభ్యసిస్తున్నారు, కానీ శారీరకంగా డెవలప్ కావాలి, శారీరకంగా ఆరోగ్యంగా కావాలంటే మనము క్రీడలలో కూడా ముందు ఉండాలి. ప్రధానోపాధ్యాయులు కానీ పీఈటీ సార్లు కానీ వారిని తీర్చిదిద్ది చాలా బాగా ఆడిన పిల్లలు. గెలిపోవటం సహజం కాబట్టి గెలవడం ఎవరో ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోతుంది కాబట్టి అది సహజంగా జరుగుతుంటుంది. దానికి నిరుత్సాహపడకూడదు. మళ్ళీ ఓడిపోయిన మళ్ళీ గెలవాలంటే మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తారు కదా మళ్ళీ విద్యార్థులు, ప్రాక్టీస్ చేసి మళ్ళీ గెలవాలి. మళ్ళీ పవర్ పెట్టినప్పుడు మేము గెలవాలని తపన ఉండాలి. మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా నాగన్న ఆశయాలను మా వంతు కృషిగా మేము కూడా నెరవేరుస్తామని సభాముఖంగా తెలియజేస్తూ జై భారత్, జై శ్రీరామ్. నాగన్న క్రీడోత్సవాల స్మారకార్థం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు స్వామీజీనికి, అలాగే వేదిక పైన పెద్దలకి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.
ఒక స్వామీజీ కార్యక్రమానికి మరొక స్వామీజీ వచ్చిండ్రు ఈరోజు. వారిని నాగన్న గారిని స్వామీజీ అని అంటే ఎందుకంటున్నా అంటే, వాస్తవానికి నేను ఎక్కడో ఉండాల్సిన వ్యక్తిని నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నాగన్నే. వారు నాకు ఒక గురువు, ఒక దైవం, నా మార్గదర్శి నాగన్న. వారు నన్ను చెయ్యి పట్టుకొని నడిపించి సంఘలో ఇవాళ ప్రాంత స్థాయికి వచ్చానంటే కారణం దాని నాగన్నే. ఈ జిల్లాలో అత్యధికంగా ఎక్కువ సమయం నాగన్నతో గడిపింది నేనే. అది నిజంగా నా అదృష్టంగా భావిస్తా. నాగన్న ఏంటంటే మొత్తం నాకు తెలుసు, వారి గురించి చెప్పాలని చాలా సమయం పడుతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇవాళ క్రీడా భారతి అనే సంస్థ ఏదైతే ఉందో ఇది నేషనల్ ఆర్గనైజేషన్. 1993లో స్టార్ట్ అయింది. ఇది అఫిలియేటెడ్ బై ఆర్ఎస్ఎస్. క్రీడా భారతి పని ఏంటంటే ఇవాళ యువకుల లోపల శారీరకంగా దృఢంగా చేయడం కోసం, అలాగే ఆటల పట్ల ఆసక్తి పెంచుకోవడం కోసం. ఆటలపైన ఆసక్తి పెంచడం ఉద్దేశం కూడా ముఖ్యంగా ఏంటంటే, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. చిన్న చిన్న దేశాల నుంచి 30 మంది, 40 మంది, 50 మంది గోల్డ్ మెడల్స్ సాధిస్తున్నారు. మనకు గేమ్స్ అవుతున్నప్పుడు ప్రపంచ స్థాయిలో క్రీడలు నిర్వహించినప్పుడు. కానీ ఇంత పెద్ద భారతదేశంలో 1-2 స్వర్ణ పథకాలు గెలుస్తున్నాం. ఇక్కడ ఆటగాళ్ళు అంటే ఉన్నారు చాలామంది. చాలామందిలో కూడా ప్రతిభ ఉంది. అట్లా క్రీడా భారత్ ఏం చేస్తుందంటే ప్రత్యేకంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల లోపల, అలాగే ఈ నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్నటువంటి అడవులలో ఉంటున్న వ్యక్తుల నుంచి కూడా వాళ్ళ లోపల కూడా క్రీడల పట్ల ఆసక్తి పెంచి వాళ్ళలో జాతీయ అంతర్జాతీయ స్థాయి కూడా క్రీడా భారతి తీసుకెళ్తుంది. దాని ఉద్దేశంగా ఆ గురువు అయినటువంటి నాగన్న యొక్క ఫౌండేషన్ ద్వారా ఏదైతే కార్యక్రమం చేయాలనుకున్నామో దానికి జోడించి ఈ క్రీడా భారతి నుంచి ఈ కార్యక్రమం మన జిల్లాలో ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి ఈ క్రీడలు ఇక్కడతో ఆగవు. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మీరు ఉన్నటువంటి ప్రతిభ ఎక్కడైతే ఉన్నో ప్రతిభల ఆటగాళ్ళు అందరూ కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళి మిమ్మల్ని అందరూ ఒక మంచి ఆటగాళ్ళలాగా దేశం గర్వించేటట్టుగా, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు గర్వించేటట్టుగా తీర్చిదిద్దే ప్రయత్నం క్రీడా భారతి చేస్తుంది. నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హింద్. క్రీడా భారతి ఏం చేస్తుంది, ఎలా చేస్తుందనే విషయాన్ని వివరించినటువంటి బేతి కన్య గారికి ధన్యవాదములు. నిజంగా నాగన్న గారు మలిచిన ఒక వ్యక్తి మన బేతి కన్నయ్య గారు. వారు ఏ రకంగా ఎలా ఉండాలో ఒక మంచి డిజైనింగ్ అంటారు కదా, ఆ డిజైనింగ్ చేసినటువంటి వ్యక్తి బేతి కన్నయ్య గారు. కటకం లక్ష్మణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వీరు జిల్లా ఆర్ఎస్ఎస్ సహా కార్యవాహ. వేదికన ఉన్న పెద్దవారందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, నాగన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు క్రీడా భారతి, గ్రామ భారతి ఆధ్వర్యం నిర్వహిస్తున్న శ్రీ గుండ్ల నాగన్న గారి స్మారక క్రీడోత్సవాలలో చాలా స్కూళ్ళ నుండి పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా మంచి పర్ఫార్మెన్స్ తోటి వాళ్ళలో ఉన్న ప్రతిభని బయటకు తీయడం అనేది జరిగింది. చాలా సంతోషంగా అంశం. నేను ఒకటే అంశం చెప్పదలుచుకున్నా. స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, పుట్టడం గొప్ప కాదట, పుట్టిన తర్వాత మనకంటూ కొన్ని గుర్తులను భూమిపైన వేసి వెళ్ళాలట, అప్పుడు జన్మ సార్థకమని చెప్పి స్వామి వివేకానంద చెప్తాడు. అలాంటి కోవ చెందినవాడే గుండ్ల నాగరాజన్న. ఎందుకంటే తాను పుట్టి తన యొక్క జీవితాన్ని ఇక్కడ తనకంటూ కొన్ని గుర్తులను, ఈ యొక్క గడ్డపైన తనకంటూ గుర్తులను కొన్ని ఇక్కడ వదిలి ఇంతమంది కార్యకర్తల్ని ఈ యొక్క జాతీయ జీవనంలో సన్నిధులుగా మలిచిన గొప్ప వ్యక్తి నాగరాజు గారు. కాబట్టి నాగన్న ఆశయ సాధనకు మనమంతా, నాగన్న ఆశయ సాధనకు నాగన్న అయితే ఏదైతే కోరుకున్నాడో ఆ కోరిక నెరవేర్చడంలో మనమందరం సన్నిధులుగా మారాలని కోరుకుంటూ వారి యొక్క అడుగుజాడలో మనం కూడా అడుగులమై నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదములండి. వేదిక మీద ఆశించినటువంటి పెద్దలు శ్రీ శ్రీ రామానంద ప్రభుజీ, నాగన్న ఫౌండేషన్ అధ్యక్షురాలు శారదక్క, నాతోటి మిగతా
హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు అందరూ చెప్పారు, మీకు అందరికీ లేట్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడడానికి లేదు. నాగన్న గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం. మళ్ళీ మర్చిపోకుండా ఉండడం కోసం మన బొమ్మల రామారం గడ్డ, పేరారం అడ్డ నాగన్న యావత్ నల్గొండకి పరిచయం చేశాడు. అట్లాంటి ఈ గడ్డ మీద మీరందరూ కలుసుకోవడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి రోజు ఇది. అలాంటి కార్యకర్తలుగా మీరు ఎదగాలని, వారి ఆశయంలో ఒకటి గ్రామ గ్రామాన సంఘ శాఖలు విస్తరించాలి. ప్రతి ఊర్లో కూడా యువకులు స్వామి వివేకానంద కలలుగన్న విధంగా తయారవ్వాలని కోరుకున్నాడు. ఆ ప్రయత్నంలో మనందరం భాగస్వాములం అయిదాం. ముఖ్యంగా రేపు ఎల్లుండి జరగబోయేటువంటి రక్షాబంధన్ సంబంధించి ఒక 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే అందులోనే ఈ కార్యక్రమం కూడా వేయాలని అనుకున్నారు. మిగతా విషయాలు స్వామీజీ మాట్లాడతారు. రక్షాబంధన్ అనేటువంటిది యుగ యుగాలుగా వస్తున్నటువంటి పరంపర. దేవతల కాలంలో దేవతలకి రాక్షసులకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో రాక్షసుల రాజు చేత దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు ఓడిపోయినప్పుడు సచీదేవి దేవతలందరినీ ప్రార్థించి తన భర్తకి కట్టినటువంటి చీర ఒక కొంగే రక్షగా భావిస్తాం. ఆయన కట్టుకున్నటువంటి రక్ష కారణంగా రాక్షసులందరినీ ఓడించి మళ్ళీ 3 లోకాలకి రాజైనటువంటి వ్యక్తి ఇంద్రుడు. అంతేకాకుండా అలెగ్జాండర్ కథ, ఇవన్నీ మనకు సహజంగా తెలిసినటువంటివే. మనం అందరం కూడా నేను మీకు రక్ష, మీరు మాకు రక్ష, మనందరం ఈ దేశానికి ధర్మానికి రక్షగా ఉండాలని కోరుకుంటూ భావిస్తూ ముగిస్తాను. ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి శ్రీ 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 స్వామి శ్రీ రామానంద ప్రభుజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ప్రియ భక్తులారా, ఈరోజు సంఘ కార్యక్రమాల నిమగ్నమై దేశమే నా ఇల్లు అనుకుని, దేశ ప్రజలే నా వాళ్ళు అనుకుని జీవించి మనందరిలో ఒకరిగా, సమాజంలో ఒక్కడిగా గుర్తింపు పొందినటువంటి, అందరికీ తను చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రేరేపించబడి సమాజానికి అంతా కూడా తాను ఏమిటో నిరూపించుకొని తల్లిదండ్రులిచ్చినటువంటి నామాన్ని సార్థకం చేసుకొని ఆ భరతమాత సేవలో నిమగ్నమై తనువు చాలించినటువంటి శ్రీ గుండ్ల నాగరాజు గారి యొక్క జన్మదినం సందర్భంగా క్రీడోత్సవాలు నిర్వహించుకున్నారు. ఇందాక చెప్పారు పెద్దలందరూ కూడా, క్రీడోత్సవాల వల్ల దేవదారుఢ్యం పెరుగుతుంది, మానసికమైనటువంటి చైతన్యం పెరిగి నేను దేన్నైనా సాధించగలుగుతాననే ఆత్మవిశ్వాసాన్ని మనకు నింపుతుంది. సంఘంలో కూడా ఒక్కడిగానే వస్తారు, కానీ సమాజాన్ని సాధించే స్థాయికి ఈ సంఘం అనేది తీర్చిదిద్దుతుంది. ఇందులో ఆయన చేత, ఆయన మార్గదర్శనంలో నిరంతరం వాళ్లతో సంఘ కార్యక్రమాల్లో నిమగ్నమై నడిపించినటువంటి వ్యక్తులు ఇవాళ ఈ స్టేజ్ మీద కానీ స్టేజ్ ముందు కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఎవ్వాడు జీవింపను అనేకులు జీవింతురు అధిక జీవనంబు అన్నారు పెద్దలు. అంటే ఎవరి జీవితం వల్ల ఇతర జీవితాలు బాగుపడతాయో అదే నిజమైనటువంటి జీవితం. ఇవాళ మనం ఒక వ్యక్తిని మరే పదే స్మరణ చేసుకుంటున్నాము, ఒక వ్యక్తి గురించి చేసినటువంటి సేవల గురించి తలుచుకుంటున్నాము అంటే తాను స్వార్థంతో జీవించలేదు, సమాజ కళ్యాణం కోసమే జీవించారు కాబట్టి ఆయన మనం గుర్తుపెట్టుకుంటున్నాం, ఆయన ఆశయాల గురించి స్మరించుకుంటున్నాం. ఇదే మన భారతీయత. వ్యక్తిగా మిగిలిపోకు, నువ్వు శక్తిగా సమాజానికి ఏదైనా చెయ్యి అని పెద్దలు మనకు చెప్పారు. మానవ జన్మ వచ్చిందే సమాజ కళ్యాణం కోసం. పరోపకారార్థం ఇదం శరీరం. నీ శరీరం ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది సమాజం కళ్యాణం కోసమే, ఈ దేశం కోసమే దేహం. నువ్వు అధికంగా పాటుపడినప్పుడే, నువ్వు స్వార్థపరుడు కాకుండా సమాజ కళ్యాణం కోసం ఎప్పుడైతే పాటుపడతావో అప్పుడే నీవు
మనుషుడు అవుతావు, మానవత్వాన్ని నింపినవుతావు, తర్వాత మహాత్ముడవుతావు. ఆ మహాత్మాత్వాన్ని పొందడానికి బిరుదులక్కలేదు, బట్టలక్కలేదు, గుర్తింపే. వాళ్ళు చెప్పుకోరు మేము ఇది చేశామండి, మాకు కీర్తి కిరీటాలు కట్టండి అని. కానీ వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు ఏ ఆశయం కోసం జీవించారో ఆ ఆశయాన్ని నిలబెట్టడమే అసలు శిశులైనటువంటి వారసత్వాన్ని అందుకోవడం. అయ్యా నువ్వంటే నాకు చాలా ప్రేమ ఉంది, కానీ నువ్వు చెప్పింది మాత్రం నేను చెయ్యను అంటే అది నిజమైనటువంటి శిష్యరికం కాదు, వారసత్వము కాదు. ఆ విధంగా తాను నేర్చుకున్నటువంటి విద్యని, తాను పొందినటువంటి స్ఫూర్తిని ఇతరులకు కూడా అందిస్తూ వాళ్ళని కూడా సమాజం వైపు మళ్లించగలిగినటువంటి శక్తిని సంతరించుకున్నటువంటి వారు నాగరాజు గారు. వారి ఆశ్రమంతో, సాయిభావం ఆశ్రమంతో అనేక సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఆశ్రమం కొంతకాలం క్రితం కృష్ణ సమయంలో ఉన్నప్పుడు కూడా తను తన ఆచర వర్గంతో ఆశ్రమానికి వచ్చి కూలంకషంగా విషయాలు తెలుసుకొని ధర్మం ఏమిటో, ఆ ధర్మం కోసం ఎంతవరకైనా మేము నిలబడతాం, పోరాడతామని ఆయన ఆ విధంగా నిలబడిన వ్యక్తుల్లో నాగరాజు గారు కూడా ఒకరు. ఆ అభిమానం చేతనే ఒక సమాజ సేవ కోసం తన ప్రాణాలైనా అర్పించడం కోసం ఎక్కడ ఆరోగ్యం అని కానీ, సమయం అని కానీ, నాకు ఇవాళ పనుందని కానీ ఏనాడు కూడా వంకబెట్టకుండా సమాజం పనుంటే రాత్రి పగలనకు లేకుండా నిరంతరం సమాజ సేవ కోసమే ఆయన పనిచేసినటువంటి తీరు మేము కళ్ళారా చూశాం. ఆరోగ్యం జాగ్రత్త అండి అంటే అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్పారు, కానీ ఏనాడు కూడా నేను అనారోగ్యంగా ఉన్నాను, ఈ పని నా వల్ల ఆగిపోతుందేమో అనేటువంటి శంక ఏనాడు కూడా వారు చూపించలేదు. అలాంటి వ్యక్తి మన బొమ్మల రామారం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్యారారం గడ్డ మీద ఉండి ఇక్కడి నుంచి సమాజానికి ఆయన ఒక దశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. వారి సంస్మరణ సభకు వెళ్ళినప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణంలో ఆ హాలు మొత్తం నిండిపోయింది. ఎవరిని కదిలించినా ఒక లోపల నుంచి పెళ్లిదిగుతున్నటువంటి బాధతో ఆయన చేసినటువంటి సేవలు, ఆయన వాళ్ళ ప్రాంతంలో అందించినటువంటి మార్గదర్శనం గురించే మాట్లాడారు తప్ప ఇంకేం మాటలు లేవు అక్కడ. అది సంఘం అంటే, అది వ్యక్తిత్వం అంటే, అది జీవితం అంటే. ఆ విధంగా మనం కూడా మలుచుకోవాలి. కాబట్టి విద్యార్థులను ప్రోత్సహించాలి. ఈ దేశ భవిష్యత్తును నిర్ధారించే వాళ్ళు, ఈ దేశం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది విద్యార్థి దశ నుంచే రావాలి. ఆ సంస్కారం చిన్నప్పుడే అందాలనే ఉద్దేశంతోనే ఇక్కడ యూత్ క్రీడోత్సవాలు పెట్టలేదు. బాల్యంలో ఉండేటువంటి పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడం కోసం, వాళ్ళల్లో సమాజం అనేటువంటి ఆలోచన రేకెత్తించడం కోసం మీరు చదువుకుంటున్న మీకోసమే కాదు, ఈ సమాజం కోసం కూడా మీరు చదువుకోవాలి, ఈ దేశం కోసం కూడా మీరు ఆలోచించాలి. అలాంటి వ్యక్తి, ఆలోచించిన వ్యక్తి ఈయన అని పరిచయం చేయడం కోసమే ఈ పరిసరాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఇక్కడ పోగేసి మీలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను వెలికి తీయడం కోసమే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. క్రీడ వల్ల ఏమొస్తుంది? మనకి ఇక్కడ చూస్తున్నాం, చక్కగా ఒక దెబ్బ కూడా తగలకుండా హైదరాబాద్ నుంచి మ్యాట్లు తెప్పించి మరీ జాగ్రత్త తీసుకున్నారు. ఒక్క వ్యక్తి కూట వేసుకుంటూ లోపలికి వెళ్ళి అందరినీ తరిమి అందులో ఒకరిని ఏం చేయాలి? వాడిని ఏం చేయాలి? వాడిని తాకాలి. వాడు ఎప్పుడు మీద పడతాడో, ఎక్కడ పట్టుకొని లాగేస్తాడో, ఏ విధంగా తనని ఓడిస్తాడో అనేటువంటి ఆలోచన ఉంటేనే తన తెలివితో, ప్రతిభతో, శక్తితో, యుక్తితో అవతల వాడిని మట్టి గడిపించి యువతలకు రాగలుగుతాడు. ఆ గుండె ధైర్యాన్ని ఇచ్చేదే మన సనాతనంలో ఉన్నటువంటి మన క్రీడ కబడ్డీ. ఆ విధంగా సంఘం నేర్పిస్తుంది. కాబట్టి మీరు కూడా అబలులు కాదు, ఆడపిల్లలు, శక్తివంతులు. మగపిల్లలు అంటే సెల్ ఫోన్ పట్టుకొని సొల్లు మాట్లాడుకునేవారు కాదు, వెన్నుముక నిఠారుగా నిలబెట్టి కూర్చునేవారు. అది పిల్లల్లో ఉండవలసినటువంటి. ఆ విధంగా మిమ్మల్ని తయారు చేయడం కోసం బలమే జీవనం, బలహీనతే మరణం అని వివేకానందుడు చెప్పిన దాన్ని మీకు మళ్ళీ గుర్తు చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ స్ఫూర్తిని నింపే ప్రయత్నం మన కార్యకర్తలు చేస్తూ వచ్చారు. మిమ్మల్ని కూడా మీరు అమ్మా నాన్న చదివిస్తున్నారు, పిల్లలు ఎక్కున్నారు కాబట్టి విషయం చెప్తున్నాను. ఏదో బడికి వెళ్ళాం, చదువుకున్నాం, మార్కులు తెచ్చుకున్నాం, ఇది మాత్రమే చదువు కాదు.
చదువులో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని, భావాన్ని గ్రహించి ఆ గ్రహించేటువంటి విషయాన్ని, విద్యని సమాజానికి అందించినప్పుడే ఆ విద్య యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. ఆ దిశగా మీరు అడుగులు వేయండి. ఈ దేశంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది పిల్లలు ఉన్నారు, కానీ ఎవరికి ఎవరు తెలియదు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతుని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అనేటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే మీరు ఈ దేశ పౌరులవుతారు. ఈ దేశానికి మీరు ఇచ్చేటువంటి నిజమైనటువంటి వారసత్వం అవుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా ఆ భారతమాత యొక్క సంపూర్ణ ఆశీస్సులు లభించాలని, అలాగే ఈ ఫౌండేషన్, నాగన్న ఫౌండేషన్ ఎప్పుడు పెడతారా అని ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దానికి నా వంతుగా కొంత సహకారం అందించాలని నేను భావిస్తూ వచ్చాను. దాంట్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో శ్రీ సాయి దత్తపీఠం, సాయిధామం, శ్రీ సాయి సేవా సమితి ట్రస్ట్ తరఫున 10,116 రూపాయలను ఈ నాగన్న ఫౌండేషన్కి ఒక చిరు కానుకలాగా అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులందరూ కూడా పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్థన చేస్తూ భారత్ మాతాకు, భారత్ మాతాకు జై శ్రీరామ్. స్వామీజీ గారి యొక్క చేతుల మీదుగా మొదటిసారి మనం ఈ ఫౌండేషన్కి నిధి రూపంలో ఇస్తున్నటువంటి స్వామీజీకి నాగన్న ఫౌండేషన్ ప్రత్యేక ధన్యవాదం తెలుపుతుంది. ఇక నుండి ప్రతి సంవత్సరం కనీసం 3కు మించకుండా జిల్లా వ్యాప్తంగా మనం ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే మనం పొద్దునుండి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి ఘట్టం వచ్చింది. మాతృశ్రీ హై స్కూల్ విద్యార్థులు ముందుగా రావాల్సిందిగా కోరుచున్నాము. మనకి ఇచ్చినటువంటి రాఖీలు ఉన్నాయి కదా, అవి కట్టుకుందాము. ఒక చిన్న శ్లోకం ఉంటుంది, దాన్ని పఠిస్తూ మనం రాఖీలు కట్టుకొని మాతృశ్రీ స్కూల్ వాళ్ళు వచ్చేస్తే ప్రశంస పత్రం ఇస్తాము. తేన బద్దో బలిరాజా దానవేంద్రో మహాబలా తేన త్వాం అద్బద్నామి రక్షే మాచల మాచల. నేను నీకు రక్ష, మీరు నాకు రక్ష, మనమిద్దరం ఈ దేశానికి, ఈ ధర్మానికి రక్షగా నిలబడదాం. జై శ్రీరామ్. మాతృశ్రీ హై స్కూల్ నుండి విద్యార్థులు రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే వ్యాసరచన పోటీలలో పర్యావరణం జూనియర్లో ద్వితీయ బహుమతి శ్రీ డి లక్ష్మణ్, మాతృశ్రీ స్కూల్. వీరికి అందరం కరకరధ్వనులతో చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాం. మాతృశ్రీ హై స్కూల్ పర్యావరణం ఎస్ఏ రేటింగ్ ద్వితీయ బహుమతి లక్షణ. మిగతా విద్యార్థులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నాగన్న స్మారక క్రీడోత్సవాలు సజావుగా సాగడానికి అడగగానే హాల్ని ఇచ్చినటువంటి ఎన్కే మహేందర్ గార్డెన్స్ గారికి ధన్యవాదములు. ఈరోజు భోజన వ్యవస్థ కల్పించినటువంటి నిమ్మ రామరెడ్డి గారు, చిమ్ముల రవీందర్ రెడ్డి గారు, ఎక్స్ సర్పంచ్ గారు, చిమ్ముల భూపాల్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి ఎంపీటీగా రోజు రాజా త్రివిక్రమ్ గారికి, శ్రీ శ్రీ స్వామి రామానంద ప్రభుజీ గారికి, వివిధ పాఠశాలల నుండి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, నాగన్న అభిమానులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నాగన్న ఫౌండేషన్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రథమ స్థానం మొదటి బహుమతి సాధించినటువంటి శ్రీ నలంద హై స్కూల్ విద్యార్థులను రావాల్సిందిగా కోరుచున్నాం. గుండ్ల భిక్షపతి గారు, గుండ్ల గోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
మొదటి బహుమతి కబడ్డీ నలంద హై స్కూల్ బాయ్స్ ఏడుగురు రావాల్సిందిగా కోరుచున్నాం. టీమ్ లీడర్ గారికి మొదటి బహుమతి ఇస్తారు. అలాగే ప్రశంసా పత్రం కూడా ఇచ్చేసాను. మీరు ద్వితీయ బహుమతి వీళ్ళు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. మీరు పర్మిషన్ ఇవ్వకున్నా సరే స్కూల్కు ఎగ్గొట్టి దుమ్మగొట్టి మరీ వచ్చారు. వీళ్ళకి ప్రత్యేక మనోజ్ఞ పర్యావరణం ఎస్ఏ రేటింగ్లో మొదటి బహుమతి. కబడ్డీ కోచ్ శివగారు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ద్వితీయ బహుమతి జలాల్పూర్ హై స్కూల్ విద్యార్థులు రావాల్సిందిగా కోరుచున్నాము. జలాల్పూర్ వీళ్ళకి ఎవరు వెళ్ళమని చెప్పలేదండి. వీళ్ళు స్వతహాగా మేము పార్టిసిపేషన్ చేస్తాము అనే ఉద్దేశంతో స్కూల్కి వెళ్లకుండా వచ్చారు. వీళ్ళకి స్ఫూర్తి నింపి ధైర్యంతో పోదాం పదని చెప్పినటువంటి మిత్రుడు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీవర్ధన్ గారు వ్యాసరచన పోటీలలో వి భవ్య నలంద స్కూల్ మొదటి బహుమతి వచ్చింది. వారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7 ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం. దీని సందర్భంగా ఖాదీ అనే అంశం పైన ఎస్ఏ రేటింగ్ రాసినటువంటి భవ్య మొదటి బహుమతి గెలుచుకుంది. అలాగే వ్యాసరచన పోటీల్లో ద్వితీయ బహుమతి సాయిధానం ఆశ్రమం నుంచి సిఎస్ భవ్యశ్రీ వారికి ద్వితీయ బహుమతి. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సాయిధామ విద్యార్థులు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వీరందరికీ ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. భవ్యశ్రీ వీరికి మన నాగన్న ఫౌండర్ శ్రీమతి శ్రీ గుళ్ళ శారదా నాగరాజు గారిని ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. భవ్యశ్రీ ఖాదీ అనే అంశం పైన ద్వితీయ బహుమతి శ్రీ సాయిధామం ఉన్నత పాఠశాల. ఈరోజు సహకరించినటువంటి గేమ్స్కి ఇంత సజావుగా సాగడానికి సహకరించినటువంటి విజయ్ గారు, బాలరాజు గారు, అలాగే సుధాకర్ గారు, అశోక్ గారు, అరవింద్ గారు మన యొక్క కబడ్డీ పోటీలకు సహకరించినటువంటి ప్రారంభం నుంచి సహకరించినటువంటి యువ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చినటువంటి భార్గవి పీటీ గారికి, అలాగే ఈశ్వర్ పీటీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గట్టిగా చెప్పట్లు. భార్గవి గారు, ఈశ్వర్ గారు వీరు యువ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చారు. ఉదయమే 8 గంటలకి ఇక్కడికి వచ్చి ఈ కోర్టుకు సంబంధించినటువంటి పని అలాగే అన్ని పూర్తి అయిపోయిన వరకు మనకు సహకరించారు. వీరికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే విజయ్ గారు వీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఇవ్వాల్సిందిగా మన క్రీడా భారతి సహ కార్యదర్శి గారు బూతి కన్యా గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే రవీందర్ రెడ్డి గారు తాజా మాజీ సర్పంచ్
రవీంద్రరెడ్డి గారిని బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సంఘ కార్యకర్తలు మరియు అలాగే స్వయం సేవక సోదరులు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు విచ్చేసినటువంటి కార్యక్రమంలో విశిష్ట అతిథులు మన శ్రీ శ్రీ రామానంద ప్రభుజీని క్రీడా భారతి, గ్రామ భారతి, అలాగే నాగన్న ఫౌండేషన్ నుంచి చిన్న సత్కారం చేయాల్సిందిగా కోరుచున్నాం. స్వామీజీకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీరామ్.